గవర్నమెంట్ ఇస్తాం. మీరు బాగా ఎండున్నప్పుడు కరెంట్ వస్తుంది, దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలందరికీ హామీ ఇస్తున్నాం. మీరు కానీ సోలార్ మీ ఇండ్ల పైన పెట్టుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాలకు హామీ ఇస్తున్నాం. మీరు కూడా సోలార్ పెట్టుకోండి. 78,000 రూపాయలు 3 కిలోవాట్లకి సబ్సిడీ ఇస్తాం. దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి. మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ₹1 ఖర్చు లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. కార్లకి, ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది. క్లియర్గా చెప్తున్నా నేను. కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వేద విద్యార్థులకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తున్నాం. అర్చకులకు 15,000 రూపాయలు, ఇమాములకు 10,000, మౌజములకు 5,000, పాస్టర్లకు 5,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువెలిపోయినటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం 5 ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం, పొట్టి శ్రీరాముల విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటాం. టీచర్లకు మేలు జరిగే విధంగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం. ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు, ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు. 7,500 కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం. అంగన్వాడీ ఆశాలకు 1,50,000 మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి, డ్రగ్స్ చాలా ప్రమాదం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్టుల్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, అవి తీసుకున్నా తాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను, డ్రోన్ పంపించాను. ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. ఈగలనే పేరు పెట్టి, అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా. ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నా. మా తమ్ముళ్ళు నాకు ఒక బలం. ఎన్నికల్లో వాళ్లే నాకు పూర్తిగా బ్రహ్మాండంగా సహకరించారు, ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. అలాంటి తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత నాది. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి.
నిన్న ఢిల్లీలో అడిగారు, మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అందరూ పోటీ పడుతున్నారు, మా రాష్ట్రమే వేరు. దానికి కారణం ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మేము ముగ్గురం కూడా ఆలోచించే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్ళీ రద్దు చేశారు. దాన్ని మళ్ళీ ఈరోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం, తల్లికి వందనం. స్కూళ్ళు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను, జనాభా బాగా తగ్గిపోతా ఉంది. ఈరోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడ ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం 2.1 మందికి సంతానం ఇవ్వాలి. ఈరోజు 1.56కు పడిపోయింది రాష్ట్రం. మీ జిల్లా కూడా 1.5కు వచ్చింది. మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు, 1.4కు వచ్చేశారు. ఇప్పుడు మీరందరూ కానీ పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు. ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్ళా చెయ్యేరు ఎక్కడుందంటే రికార్డులో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ 2 కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కొన్ని దేశాలు ఉన్నాయి, ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య తగ్గిపోయింది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు. మనం 2047 వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. రైతులందరికీ హామీ ఇస్తున్నాం, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను. ఏదైతే అన్నదాత జూన్ నుంచే ప్రారంభిస్తా, కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తుంది. 20,000 రూపాయలు 3 విడతల్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని హామీ ఇస్తున్నాను.